క్రైస్తలారు మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తివంతుల నామంలో ఈ రోజున దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యానికి ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట క్రైస్తలారు. సర్వోన్నతుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు తన యందు నిరీక్షణ కలిగి విశ్వాసముంచి ఆయన కొరకు ప్రాణము పోయేంతగా ఎదురు చూసేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఒకనొక నిబంధనను ఏర్పాటు చేసి ఎదురు చూసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన కొరకు కనిపెట్టుకొని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే కాపాడుతా ఉన్నాడు. ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే కాపాడుతా ఉన్నాడు. అది కూడా దేవునికి మనుష్యునికి మధ్యలో ఒక నిబంధనని ఏర్పాటు చేసి గొర్రెపిల్ల రక్తాన్ని చిందించటం ద్వారా ఆ నిబంధన పాపములో ఉన్నటువంటి మనుషునికి పరిశుద్ధుడైనటువంటి దేవునికి మధ్యలో ఒక నిబంధనగా ఒక వారధిగా ఉంటా ఉంది. అంటే ఒక బ్రిడ్జి లాగా ఆ నిబంధన అనేది ఈ రోజున మనకి క్రీస్తు ద్వారా కలిగి ఉంది. మొదటి నుంచి కూడా దేవుడు మన ఒక్కరమే కాదు, అన్య జనాంగమైనటువంటి మన కొరకు దేవుడు ఈ నిబంధన క్రీస్తు రక్తము చెల్లించబడింది అని చెప్పుకుంటా ఉన్నాం. మనతో పాటు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఈ క్రీస్తు రక్తము, ఇప్పుడున్నటువంటి ఈ క్రీస్తు యొక్క ఈ నిబంధనే కాకుండా అంతకు మునుపు క్రీస్తుకు మునుపు కూడా దేవుడు తన ప్రజలతోటి ఈ ఒక పరిశుద్ధ రక్తాన్ని చిందించటము ద్వారా, ఒక గొర్రెపిల్ల రక్తాన్ని చిందించటము ద్వారా దేవుడు తన ప్రజలకి మధ్యలో ఒక వారధిని, ఒక నిబంధనని, వారిని సంరక్షించటము కొరకు వీరు నావారు అనేటువంటి ఒక గుర్తుని ఆ పవిత్ర రక్తము చిందించటం ద్వారా దేవుడు తన ప్రజలకి తనకు మధ్యలో ఒక సూచన అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం ఎలాగనో. మొదటిగా నిర్గమకాండము 12వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయించు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి, యెహోవా ఆ తలుపును దాటిపోవును, మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యాడు. దేవుడు దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి ఒక గుర్తు. ఆ గుమ్మం ఉంటుంది కదా, తలుపు 2 నిలువు కమ్ములు, అంటే గుమ్మానికి ఉన్నటువంటి అటువైపు ఇటువైపు ఆ నిలువు కమ్ములతో పాటు పైన ఉన్నటువంటి ఆ కమ్మి, ఈ మూడిటికి దేవుని యొక్క నిబంధనలో ఉన్నటువంటి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నిబంధన రక్తాన్ని చల్లాల. ఏమైతుంది చల్లితే? శత్రువు దేవుడు చంపబోతా ఉన్నాడు. శత్రువుని దేవుడు చంపబోతా ఉన్నాడు. ఆ శత్రువు మధ్యలో మనం ఉంటా ఉన్నాం. మరి మనం ఎట్లా తప్పించుకోవాలా? నేను మీ వాళ్ళే, మేము మీ వాళ్ళమే, శత్రువు మధ్యలో ఉన్నాము అనేటువంటి గుర్తు దేవునికి ఎట్లా తెలియాలి? ఆ ఇంటి గుమ్మానికి ఉన్నటువంటి 2 నిలువు కమ్ములు, పైన ఉన్నటువంటి కమ్మికి ఆ నిబంధన రక్తాన్ని చల్లినట్లయితే సంహరించేటువంటి దేవుని దూత ఆ ఇంటిని చూసి, ఇది ముద్రించబడినటువంటి గొర్రెపిల్ల గృహము, ఇది రక్షింపబడినటువంటి దేవుని ఇల్లు, ఈ ఇంట్లోకి మనకి అవకాశం లేదు అడుగు పెట్టడానికి, ముందుకు పద. ఆ రక్తము ఏ ఇంటి గుమ్మానికైతే ఉండదో ఆ ఇల్లు దేవుని చేత సంహరించబడుతుంది. దేవునికి స్తోత్రం. లోకంలో
ఇంతమంది ఉన్నారు కదా. ఎవరైతే దురద చెవులు కలిగినటువంటి వారయ్యుండి క్రీస్తు అనేటువంటి మాటను విసర్జిస్తూ ఉన్నారో అటు వారికి రేపటి రోజున జరిగేది ఇదే. మార్కు సువార్త చివరి అధ్యాయంలో ఎవడైతే నమ్మడో వాడికి శిక్ష విధింపబడుతుంది, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఆమె ఆ అంత్య దినంలో ఆ గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి తీర్పు దినాన ఎవరైతే ఆయన ముందు ఆ రక్తము చేత కడగబడకుండా నిలబడి ఉంటారో వారికి శిక్ష అనేది తప్పక ఉంటుంది. కడగబడినటువంటి వారు దేవుని యొక్క సంరక్షణలో ఉండటం కొరకు తోడుకొని పోబడతారు. దేవుని సంరక్షణలో ఉండటం కొరకు దేవుని చేత తోడుకొని పోబడతారు. ఎవరైతే ఆ రక్తము చేత కడగబడక ఆ మనుషునికి ఆ ఇంటికి దేవుని యొక్క నిబంధన రక్తం ఏ గృహానికైతే ఉండదో ఆ ఇంటికి దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చిందంటే దేవుడు తీర్పు తీర్చిందంటే వాడు కీడుకే వాడు నిర్ణయించబడినట్లు అర్థం. దేవుడి ముందు తీర్పుకు వచ్చినాం అనుకోండి, దేవుడు ఏం తీర్పు తీరుస్తుంది? మనకి తీర్పు తీర్చాలి. ఆయన ఎంత ఉన్నటువంటి వారికి తీర్పు తీర్చబడదు. ఎందుకంటే క్రీస్తు మీద ఏ నింద లేదుగా, క్రీస్తు మీద ఏ నింద లేదు. ఆయన పవిత్రుడు, ఆయన అపవిత్రుడు కాదు, పవిత్రుడు ఆయన. ఆ పవిత్రుడిలో మనం ఉన్నప్పుడు మనకి తీర్పు ఎలాగుంటుంది? ఉండదు కదా. మనం పక్కకు ఉంటాం. ఎవడైతే ఆయన ముందు నిలబడి తీర్పు కొరకు ఉంటాడో వాడికి కీడే. దేవుడు వారికి మేలైతే జరిగాడు. దేవుడి ముందు నిలబడితే మేలైతే జరిగాడు. ఎవరికైతే ఈ గొర్రెపిల్ల రక్తము చేత కడగబడకుండా నిబంధనలో ఉండకుండా ఉంటారో వాళ్ళకి తీర్పు తీర్చబడతారు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు తన ఇశ్రాయేలీయులైనటువంటి వారికి ఆ ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి వచ్చేటప్పుడు మనం కూడా లోకంలో నుంచి వెళ్ళక మునిపే, వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు రాక మునుపు దేవుని చేత సూచన అనేది పొందుకోబడ్డారు. లోకాన్ని విడిచిపెట్టక మునుపు మన మీద గొర్రెపిల్ల రక్తం అనేది ప్రోక్షింపబడాలి. దేవునికి స్తోత్రం. గొర్రెపిల్ల రక్తము మన మీద ప్రోక్షింపబడాలి. అప్పుడు మనము సంరక్షింపబడతాం. సంహారకుడు మన యొద్దకు రాడు. ఆ ఇంటిని చూసిండా సంహారకుడు ఆ రక్తం ఉన్నదంటే ఆ రెండు నిలువు కమ్ములకి పైన ఉన్నటువంటి ఆ కమ్మికి చూసిందంటే ఆ ఇంటిని దాటి పెట్టేసి వెళ్ళిపోతాం. ఆ ఇంట్లోకి దేవుని సంహారకుడు రావడానికి అవకాశం లేదు. రేపటి దినాన లోకం మీదకి వచ్చేది ఇదే. ఎగ్జాక్ట్గా ఇదే మాట దానియేలు గ్రంథంలో ఏమని ఉన్నదంటే ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరెవరికి కూడా చెందదు. అంటే గొర్రెపిల్ల రక్తంలో మనము లోకాన్ని విడిచిపెట్టక మునుపు ఆ రక్తము చేత మనము ప్రోక్షింపబడాలి. ఆ రక్తము మన యొక్క ఆత్మ మీద శరీరం మీద ఉండాలి. అప్పుడు మనం ఏమవుతామంటే జీవములోనికి అడుగు పెడతాం. తీర్పులో నుంచి తప్పించుకొని జీవంలోనికి అడుగు పెడతాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే యేసుప్రభు వారు నిబంధనని ఏర్పాటు చేశారు. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఏంటంట యేసుప్రభు వారు ఇప్పుడు మనం మొదట చదువుకున్నటువంటి నిర్గమకాండంలో ఉన్నది 2000 సంవత్సరాలకి పూర్వము. 2000 సంవత్సరాలకి పూర్వము వారు ఆ ఐగుప్తు అనేటువంటి ఆ శత్రువుల మధ్యలో నుంచి దేవుని యొక్క గుర్తు చేత బయటికి రావాలి అంటే, దేవుని చేత సంహరింపబడకుండా తన ప్రజలు వేరుగా దేవుని యొక్క సంరక్షణలో ఉండాలి అంటే ఆ రక్తము వారి ఇళ్ల మీద ఉండి తీరాల, ఖచ్చితంగా ఉండి తీరాల. లేకపోతే అంతే సంగతి. ఆమె ఖచ్చితంగా ఉండి తీరాల.
ఆ రాజ్యము దాని వాళ్ళు ఎవరైతే పొందుకుంటారో వాళ్ళకి మాత్రమే చెందింది. దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి వచనము, ఆ రాజ్యము దానిని పొందుకున్నటువంటి వారికి తప్ప మరెవ్వరికి కూడా చెందదు. ఈ నిబంధన రక్తంలో ఎందరైతే భాగస్థులుగా ఉంటారో వారికి మాత్రమే దేవుని యొక్క నిత్య రాజ్యం అనేది కలుగుతుంది. ఈ లోకంలో వచ్చేటువంటి కీడులతో పాటు ఒకనొక దినాన లోకమంతటి మీదకి క్రీస్తు యొక్క ఉగ్రత రాబోతుంది కదా. ఈ సునామీలో ఈ కరోనా ఇవి కాదు. క్రీస్తు యొక్క ఉగ్రత ఒకనొక రోజున రాబోతా ఉంది కదా మనుషుల మీదకి. ఈ సునామీ, ఈ కరోనాతో పాటుగా మనము వీటిలో నుంచి బయటపడవచ్చు. మనుషుడైనా బయటపడవచ్చు, ఆయన యందు ఉన్నటువంటి వాళ్ళు అంతకంటే మరీ నిశ్చయంగా బయటపడవచ్చు. అందులో మనము ఆయా సందర్భాల్లో ఇవే కాకుండా ఇంకా వేరు పరిస్థితుల్లో నుంచి బయటపడ్డాం. కానీ ఆయన వచ్చినటువంటి ఆ దినం ఉంటుంది కదా, ఆ రోజు ఎవ్వడు కూడా తప్పించుకోడు. ఆ రోజు తప్పించుకునేది ఎవరంటే పూర్వము ఇశ్రాయేలీయులు ఆ రక్తాన్ని సూచనగా దేవునికి కనపరిచి, దేవుడు ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో ఆ గుర్తు వారి మీద నిలుపుకొని దేవునికి చూపించి వారు రక్షింపబడ్డారో, ఇప్పుడు ఈ నిబంధన రక్తంలో ఎవరైతే ఉంటూ ఉన్నారో వారు ఆ రక్తానికి తగినటువంటి జీవితాన్ని జీవించి ఆయన ముందు నిందారహితులుగా ఉంటే, మేము ఈ నిబంధన రక్తానికి కట్టుబడి జీవించినామని ఆ నిబంధనలో నిలిచినటువంటి వారు ఆయన వచ్చిన నాడు తప్పించబడతారు. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం ప్రమాణం చేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికిస్తా ఉన్నాడు. క్రీస్తు చనిపోయిందా బతికిండా? మీరు చెప్పండి, చనిపోయిందా బ్రతికిండా? ఏదో మనం ఈస్టర్ చేస్తున్నాం అనేటువంటి ఆలోచన మీద చెప్పొద్దు. ఈస్టర్ చేసినామంటే బతికినట్టే లెక్క. అట్లా కాదు. ఆ శక్తిని, లేఖనాల్లో ఉన్నటువంటి మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. ఆమె మరి అట్లాంటి విశ్వాసం కనుకుంటే ఎలాంటిది? ఈస్టర్ చేసినాం కదా, బతికినట్టే లెక్క. అటువంటి విశ్వాసం కనుకుంటే డిసెంబర్ 25 క్రీస్తు యొక్క జననం అని మనం జరుపుకుంటా ఉన్నాం కదా. అప్పుడు మరి క్రీస్తు 25వ తారీఖు పుట్టిండా డిసెంబరు? అసలు ఎక్కడా లేదు కదా. అందుకే ఆ పద్ధతులు వాటిని మనకి అవసరం లేదు, అవి పట్టించుకోవద్దు. అందరితో పాటు మనం చేద్దాం. మనకి ముఖ్యం ఏంటంటే వాక్యము ముఖ్యము. వాక్యము ద్వారా మనకున్నటువంటి విశ్వాసాన్ని మనము వృద్ధి చేసుకోవటం ముఖ్యం. లేఖనాల్లో ఉన్నటువంటి జీవవాక్యం ఏం చేస్తా ఉన్నదంటే మన విశ్వాసాన్ని మన జీవితంలో ఆయన శక్తి కలిగినటువంటి కార్యాల ద్వారా వృద్ధి చేస్తూ ఉంది. అంతకంతకి మనకున్న నమ్మకాన్ని పెంచుతూ ఉంది. క్రీస్తు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే బ్రతికిస్తూ ఉన్నాడు. అందుకే వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు, ఈ రోజున ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనము ఇప్పుడు ఆయన యందుండి మనము జీవించేటువంటి వారము నిరంతరము కూడా. ఎందుకంటే ఆ రాజ్యాన్ని మనం పొందుకున్నాం. అది పొందుకున్నటువంటి వారికి తప్పించి మరి ఎవ్వరికి జరగదు. ఆమె మనం ఇప్పుడు ఆయనలో ఉన్నాం కదా. మనకు ఆయన నిర్ణయించినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన యందుండి మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ రాజ్యంలోనికి మనకి ప్రవేశము సమృద్ధిగా కలుగుతుంది. ఏళ్ళు సరిగ్గా పడలే అనుకోండి, పోయి అక్కడికి పోయి మళ్ళీ ఏళ్ళు పెట్టించుకొని రాపో, సరిగ్గా పడట్లే అని చెప్పాలని అట్లాగే నెట్టేసారు. సమృద్ధిగా ప్రవేశం కలుగుతుంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశము సమృద్ధిగా కలుగుతుంది. అంతటి శక్తిమంతుడు మన యేసయ్య. ఆమె ఆ పరిశుద్ధుడైన దేవునికి అలాగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మీ శక్తి కలిగినటువంటి పాదముల యొద్ద ఉదయకాలం మందు ప్రార్థిస్తూ ఉండగా, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు,
సర్వశక్తి సంపన్నుడు వగినటువంటి పరలోకపు జీవము కలిగినటువంటి తండ్రి, మీ జీవమును పరిశుద్ధాత్మదేవ మాయందు నిలిపి ఈ జీవము చేత నిరంతరము కూడా జీవించేటువంటి శక్తిని అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడ, ఈ శక్తిని తండ్రి, ఈ విశ్వాసమును పరిశుద్ధుడ అంతము వరకు కాపాడుకొని అంతము వరకు నీ అందు విశ్వాసమును వృద్ధి చేసుకొని నీ జీవమగినటువంటి రాజ్యంలోనికి తండ్రి సమృద్ధిగా మాకున్నటువంటి ప్రవేశాన్ని స్థిరపరచుకొనున్నట్లు నిశ్చయపరచుకొనున్నట్లు మా పక్షముగా మీ పరలోకపు గొప్ప వాత్సల్యతను, మీ పరలోకపు గొప్ప కృపను జ్ఞాపకము చేసుకొని మా పక్షంగా మిమ్మును బట్టి మీరు చిందించినటువంటి అమూల్యమైనటువంటి నిబంధన రక్తమును బట్టి మీ యొక్క పరలోకపు గొప్ప మా పక్షముగా ఉన్నటువంటి మీ తీర్మానములను, మీ పరలోకపు గొప్ప ఆలోచనను స్థిరపరచి మీకు మహిమ ఘనత ప్రభావములను కలుగ చేసుకోనమని ఈ ప్రార్థన మనములన్నిటినీ మీ కృప కలిగిన పాదముల వద్ద చేర్చి మా రక్షకుడు మా విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.